వ్యక్తిత్వ హననం చేస్తే ఖబర్దార్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. మీడియా ముసుగులో విషయం చిమ్ముతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ రాజకీయ ఎజెండా అమలుకు దండుపాల్యం బ్యాచ్గా మారారని చెప్పారు. బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుతంగా ఉండాలని, ఫేక్ వార్తలపై మహాన్యూస్కు లీగల్ నోటీసులు ఇచ్చామని కేటీఆర్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనతో పాటు పార్టీ నేతలపై అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. అరాచక రాజకీయాలను సాధారణ జనజీవనంలోకి తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అరాచక మూకలు మీడియా, సోషల్ మీడియా ముసుగులో తమపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. జర్నలిజం ముసుగులో కొన్ని మీడియా సంస్థల యజమానులు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ రాజకీయ ఎజెండాను అమలు చేసేందుకు దండుపాల్యం ముఠాలా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ముసుగులో కొందరు కావాలని చేస్తున్న నీచమైన దుష్ప్రచారంతో తనకు ఏమాత్రం ప్రభావం పడదని కేటీఆర్ పేర్కొన్నారు. కానీ పదే పదే వీరు చేస్తున్న వ్యక్తిత్వ హననంతో తన కుటుంబ సభ్యులు తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా స్వేచ్ఛ పేరుతో తెలంగాణ స్వాభిమానాన్ని హేళన చేస్తున్న వైఖరి తన శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులకు బాధ కలిగిస్తుందని తెలిపారు. అబద్ధాలను వెనుకుండి నడిపిస్తున్న వారితో పాటు దుర్మార్గపూరితంగా ఇలాంటి నీచ పనులు చేస్తున్న ప్రతి ఒక్కరిని తగిన రీతిలో చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కొంతమంది కుట్రపూరితంగా చేస్తున్న ఈ దాడుల విషయంలో శాంతియుతంగా ఉండాలని పార్టీ శ్రేణులకు, నాయకులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ సోదర సోదరీమణులంతా ప్రశాంతంగా ఉండాలని కోరారు. పార్టీపై ముఖ్యమంత్రితో పాటు ఆయన అనుచరగణం చేస్తున్న కుట్రల్ని చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. గులాబీ పార్టీపై కార్యకర్తలు, నేతలకు ఉన్న ప్రేమ, నిబద్ధతను తాను పూర్తిగా అర్థం చేసుకోగలనని, పార్టీపై, నాయకులపై జరుగుతున్న దుష్ప్రచారంతో వారు పడుతున్న ఆవేదన తనను కూడా కలిచివేస్తున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, రేవంత్ సర్కారు చేస్తున్న అరాచకాలు, మోసాలను ప్రశ్నించడంపైనే గులాబీ సైన్యం దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. మీడియా ఛానల్ రాజకీయ ఎజెండాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై దుష్ప్రచారం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. ప్రజా జీవితంలో ఉన్న ఆయనపై వ్యక్తిగతంగా బురద జల్లుతూ దురుద్దేశంతోనే తప్పుడు ప్రసారాలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రతి నాయకుడి వెనుక ఒక కుటుంబం ఉంటుందని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. దురుద్దేశంతో తప్పుడు వార్తలు ప్రసారం చేయడం జర్నలిజం కాదని ఆక్షేపించారు. ఈ దుర్మార్గపు ప్రచారానికి వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు కేటీఆర్కు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆయనకు తామంతా అండగా ఉంటామని ప్రకటించారు.